నమస్కారం. ధీరేందర్ సింగ్ సీరియల్ కిల్లర్ కేసు దర్యాప్తులోని ఉత్కంఠభరితమైన రెండవ భాగం విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఈ కేసులో వెలుగు చూసిన కొన్ని సంచలన విషయాలను చాలా డీప్గా విశ్లేషించబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. అసలు ఒక సాధారణ ఉద్యోగికి ఈ భయంకరమైన కేసుకు మధ్య ఉన్న సంబంధమేమిటి? పైకి ఎంతో సామాన్యుడిలా కనిపించే ఒక వ్యక్తి వెనుక దాగి ఉన్న వింతైన నిజాలనిప్పుడు మనం ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. వింతైన పేర్లు. ఒక సాధారణ ఉద్యోగి. దర్యాప్తు ప్రారంభంలో పోలీసుల దృష్టి రామ్ నిరంజన్ అనే వ్యక్తి మీదకు వెళ్తుంది. అయితే ఇక్కడ అతని కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీసినప్పుడు బయటపడిన విషయాలు పోలీసులను సైతం తీవ్ర ఆలోచనలో పడేశాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ వింత పేర్లు. ఈ ఫ్యామిలీ గురించి విచారించినప్పుడు రామ్ నిరంజన్ తన భార్య పేరునే పూలందేవి అని, ఇక ఇద్దరు కొడుకుల పేర్లను ఏకంగా అదాలత్ అంటే కోర్టు అని, జామానత్ అంటే బెయిల్ అని పెట్టినట్లు తెలిసింది. ఆలోచించండి, సొంత పిల్లలకి ఎవరైనా ఇలా కోర్టు, బెయిల్ అని పేర్లు పెడతారా? ఇది న్యాయ వ్యవస్థ మీద అతనికి ఉన్న ఒక విపరీతమైన వింతైన వ్యామోహాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. కాని చిత్రమేంటంటే కుటుంబ సభ్యులకు ఇలాంటి వింత పేర్లున్నప్పటికీ రామ్ నిరంజన్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో అంటే సిఓడిలో కేవలం ఒక మామూలు ఉద్యోగి అని తెలిసిందే. అతని ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించదు. పైకి అందరికీ ఎంతో సాధారణంగా బతికేవాడు. సిఓడిలో లభించిన ఆధారాలు. ఇక్కడ్నుంచి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. పోలీసులు తమ దర్యాప్తును అతని పనిప్రదేశం వైపు మళ్లించినప్పుడు ఈ సాధారణ మనిషి అనే ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. ఈ దర్యాప్తులో వచ్చిన అసలైన మలుపు ఇదే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో మాయమైన బాధితుడు ధీరేందర్ సింగ్ యొక్క బైక్, అతని ఫోన్ మరియు ఛార్జర్ ఎక్కడ దొరికాయో తెలుసా? సరిగ్గా రామ్ నిరంజన్ పనిచేస్తున్న సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో వద్దే కనిపించాయి. దీంతో పోలీసుల అనుమానం ఒక్కసారిగా బలపడింది. ఇలా ఇంతటి బలమైన భౌతిక ఆధారాలు లభించడంతో పోలీసులు విచారణను మరింత తీవ్రతరం చేశారు. మరోసారి రామ్ నిరంజన్ను గట్టిగా ప్రశ్నించేసరికి అతనిక తట్టుకోలేక ఒక షరతు పెట్టాడు. నేను నిజమైతే చెప్తాను, కాని నన్నేమీ చెయ్యొద్దు అని అంటాడు. ఆ సమయంలో నిజం రాబట్టడం ముఖ్యం కాబట్టి పోలీసులు కూడా అందుకు సరే అనంటారు. వ్యవసాయ భూమిలో రహస్య గది. పోలీసులు అతని షరతుకు అంగీకరించిన వెంటనే అతను వాళ్లను ఒక కొత్త ప్రదేశానికి దారితీస్తాడు. ఇక్కడ్నించి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సినిమాటిక్ థ్రిల్లర్లా మారుతుంది. ఇంటికి చాలా దూరం, ఊరి బయట ఎవరూ లేని తన సొంత వ్యవసాయ భూమిలో నిర్మించిన ఒక చిన్న రూం వద్దకి పోలీసులను అతను తీసుకెళ్తాడు. ఎవరి కంటా పడకుండా ఎంతో రహస్యంగా వ్యవసాయ భూమిలో ఆ గదిని నిర్మించారు. ఆ వింతైన ప్రదేశంలోకి అడుగుపెట్టగానే రామ్ నిరంజన్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. ఈ రూమ్ కలందర్ యొక్క రాజుది అని చెప్పాడు. ఆ కలందర్ రాజు అనే ఒక రహస్య వ్యక్తి తన యొక్క తీర్పులను ఇక్కడే సరిగ్గా ఇదే గదిలో నిర్ణయిస్తాడని, అమలు చేస్తాడని పోలీసులకు వివరిస్తాడు. ఆ గదిలోని భయానక వాతావరణాన్ని మరింత పెంచుతూ అతను మరో విషయం కూడా చెప్పాడు. ఆ కలందర్ రాజు మెదడు చాలా చురుకైనదని, తనను ఎవ్వరూ పట్టుకోలేరని, చట్టానికి ఎప్పటికీ చిక్కనని ఆ రాజు ఎంతో గర్వంగా చెబుతాడని రామ్ నిరంజన్ పోలీసులతో అంటాడు. ఈ కలందర్ రాజు ఎవరు? ఈ అనూహ్యమైన విషయంతో దర్యాప్తు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. పోలీసులు సైతం ఈ కలందర్ రాజు అసలు ఎక్కడినుంచి వచ్చాడు అని తీవ్రంగా ఆశ్చర్యపోతారు. అప్పటివరకు ఒక సాధారణ మర్డర్ కేసు అనుకున్నది కాస్త ఈ ఊహించని మాస్టర్ మైండ్ ఎంట్రీతో మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పుడు అందరి ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే: అసలు ఎక్కడ్నుంచొచ్చాడు? ఎవరి కలందర్ రాజు? ఈ ఆధారాలన్నీ చూస్తుంటే ఈ సంక్లిష్టమైన వల ఎలా అల్లబడింది అని ఆలోచన కలుగుతుంది కదూ. అసలు ఈ కలందర్ రాజు వెనక ఉన్న మిస్టరీ ఏమిటి? ఎక్స్ప్లెయిన్ స్టోరీ పార్ట్ 3 కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.